అస్సలాముఅలైకుం మై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై రెసిపీ 78. ఇవాళ మన రెసిపీ చూడబోయేది ఏంటంటే చికెన్ కుర్మా అయితే చూడబోతున్నాం. ఇడ్లీలోకి, అన్నంలోకి, చపాతీలోకి, పొరోటాలోకి చాలా బాగుంటుంది ఈ కుర్మా అయితే. అలాగే రండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకున్న తర్వాత హీట్ ఎక్కిన తర్వాత దాల్చిన చెక్క చిన్న ముక్క, 3 యాలక్ పలుకులు, 4 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ సోంపు. ఈ మసాలాన్ని ఇప్పుడు ఆయిల్ వేసుకొని కొంచెం ఫ్రై అవ్వాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇలాగా 1 నిమిషం బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే దీంట్లో అయితే పచ్చిమిరపకాయలు ఇలాగా నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 4-5 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇలా వేగిన తర్వాత ఇప్పుడైతే 2 టేబుల్ స్పూన్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఈ అల్లం పేస్ట్ వచ్చేసి ఒక 50 గ్రాములు ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చి వాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా వేగి బాగా పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే 1 కేజీ చికెన్ అయితే నేను శుభ్రం కడిగేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ చికెన్ అయితే ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. దీంట్లోనే నీళ్ళు అయితే బాగా ఊరుతుంది చికెన్లోనే. ఇలా బాగా కలుపుకొని ఇప్పుడైతే దీంట్లో కొద్దిగా ఉప్పు, పసుపు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడైతే బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 2-3 సార్లు తీసుకొని కలుపుకోవాలి. నీళ్ళు చూసారా, దాంట్లో నీళ్ళైతే అలా వచ్చేస్తుంటుంది చికెన్ నుంచి. నీళ్ళు కూడా మనం ఏం అవసరం లేదు. ఆ చికెన్ నీటిలోనే బాగా కొద్దిగా చికెన్ అయితే కొద్దిగా ఉడికిపోతుంది. 1 నిమిషానికి మూత పెట్టుకొని అలా వదిలేసిన తర్వాత 1 నిమిషం తర్వాత మళ్ళీ తీసుకోవాలి. అయితే సగం దాకా చికెన్ ఉడికింది కాబట్టి ఇప్పుడైతే మసాలా అయితే వేసుకోవాలి. ఇప్పుడు నేను ఇంట్లో ఆడించుకున్న మసాలా అయితే వేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ అయితే గరం మసాలా వేసుకుంటున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ వచ్చి కారపొడి. కారం ఎంత కావాలో అంత వేసుకొని నేనైతే 2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. నేను వేసిన గరం మసాలా నేను ఒకసారి వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. అలాగే గరం మసాలా లేని వాళ్ళు అయితే షాప్లో అయితే మామూలు గరం మసాలా వేసుకోవచ్చు. అది కూడా చాలా బాగుంటుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత నేను ఒక 4 టమాటాలు తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఆ టమాటాలు అయితే ఇప్పుడైతే ఇందులో వేసుకోవాలి. ఇలాగ ఒక 4 టమాటాలు కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే చికెన్ అయితే ఇంకా కొద్దిగా బాగా ఉడికేంత వరకు అయితే మూత పెట్టుకోవాలి. అయితే చికెన్ వచ్చి బాగా ఉడికిపోయింది. ఇప్పుడైతే మూత తీసుకొని కలుపుకోవాలి ఒకసారి. అయితే దీంట్లో నీళ్ళైతే పోసుకోవాలి. కుర్మా కదా, అందుకని కొద్దిగా నీళ్ళైతే పడతాయి. నేనైతే ఒక 2-2.5 గ్లాసు అయితే నీళ్ళైతే వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత 1 నిమిషానికి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చికెన్ ఉడికేలోపు ఇప్పుడైతే కొబ్బరి అయితే రుబ్బుకోవాలి. ఇలాగా మిక్సీని తీసుకొని పచ్చి కొబ్బరి కొద్దిగా, అలాగే గసగసాలు ఒక 2 టేబుల్ స్పూను, జీడిపప్పు కొద్దిగా, జీడిపప్పు వచ్చి ఆప్షన్ మాత్రమే, ఇలా వేసుకొని మెత్తగా ఆడించుకొని తీసుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇప్పుడైతే చికెన్లో మూత తీసుకొని ఇప్పుడైతే ఆడించి పెట్టుకున్న జీడిపప్పు, గసగసాలు, కొబ్బరి పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడైతే ఈ పేస్ట్ని అయితే ఇలా పోసుకోవాలి. మీకు ఎంత కుర్మా కావాలో అంత అయితే నీళ్ళు పోసుకొని ఉడికించుకోవాలి. ఈ పేస్ట్ వేయగానే కుర్మా వచ్చి చిక్కగా అయిపోద్ది. అందుకని వాటర్ అయితే చూసుకొని వేసుకోండి. అలాగే ఇప్పుడు దీనికి సరిపడైతే ఉప్పు అయితే వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత 1 నిమిషానికి అయితే మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 1 నిమిషం తర్వాత ఇలా మూత తీసుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది. కూర అయితే చాలా బాగుంటుంది. ఈ కుర్మా అయితే చికెన్ కుర్మా. ఇప్పుడు ఇలా ఒకసారి కలుపుకొని లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకోవాలి.
ఈ కుర్మా వచ్చి అన్నంలోకి, చపాతీలోకి, అలాగే ఇడ్లీలోకి చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే కనుక తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే ఇప్పుడైతే సర్వ్ చేసుకుందాము. నా రెసిపీ కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసే ఎవరైతే ఒక లైక్ అయితే కొట్టేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.